నెమ్మది నేలపై వడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాదెర చేర్చి పిల్వ మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాదెర చేర్చి పిల్వ మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతం పుటద్రిప్ప అందు మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతం పుటద్రిప్ప అందు మా అమ్మయే. ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచు దోచెడిన్. ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచు దోచెడిన్. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరుని గలపించినారు మాయమ్మలు. అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగా నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరుని గలపించినారు మాయమ్మలు. తెలుగు పద్యములనంకితమిత్తము, తెలుగు పద్యములనంకితమిత్తము వారి ప్రేమకై. తెలుగు పద్యములనంకితమిత్తము వారి ప్రేమకై. అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే. అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే. అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే. అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రములయ్యే. మా అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రములయ్యే. అమ్మ పాదాలు యతియు ప్రాసమ్ములయ్యే. మా అమ్మ పాదాలు యతియు ప్రాసమ్ములయ్యే. మొత్తం బాగా తీవ్రవాదం ఎక్కువగా ఉంటుంది. ఒకటి సాగు పెట్టేనే. అంటే పృచ్ఛకులు ఎంత గట్టిగా ఉన్నారు, 3 చెరువులు నీళ్లు తాగిస్తారని అర్థం. అందుకని 3 చెరువులు ఇక్కడ పెట్టేశారు. పితృదేవోభవ. నాలుగెకరాల భూమియును, 4 ఎకరాల భూమియును. మేము 4 అన్నదమ్ములు. మాకు 16 ఎకరాల పొలం ఉండేది వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు లేదు. మా నాన్నగారు 4గురికి 4 16 ఎకరాలు సమానంగా పంచి ఇచ్చారు. దాంతోపాటు ఇంకోటి కూడా ఇచ్చారు. అది వారి అనుగ్రహం. 4 ఎకరాల భూమియును 4 దిశలు గిరిగీసినట్లుగా వెలుగుచునున్న బట్టతల. ఇది కూడా తండ్రి నుంచే వస్తుంది. తల్లికి ఉండదు, ఉన్నా మనకు రాదు. అందుకని అబ్బాయి 4 అంగుళాల బట్టతలు తీసుకుంటే 4 ఎకరాలు ఫ్రీ అన్న.
ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అని మనకి ఆఫర్లు ఉంటాయి కదా. మాకు బట్టతలు వద్దండి, ఎకరాలు కావాలన్నాం. అలాంటి పథకం లేదు, 2 కలిపేస్తాం. మరి అటువంటి తండ్రిని తలుచుకోవద్దు. 4 ఎకరాల భూమియును 4 దిశలు గిరిగేసినట్లుగా వెలుగుచునున్న బట్టతల పెన్నిధిగా దయచేసినావు మా 4 అన్నదమ్ములకు. తండ్రి 4 ఎకరాల భూమియును 4 దిశలు గిరిగేసినట్లుగా వెలుగుచునున్న బట్టతల పెన్నిధిగా దయచేసినావు మా 4 అన్నదమ్ములకు. నాపై ప్రేమ రవంత ఎక్కువై, నేను ఇంట్లో అందరికంటే చిన్నవాడిని, ఇంకా నా తర్వాత పిల్లలు లేవు. మా అమ్మ బతుకున్నంతకాలం అంటూ ఉండేది, ఎవరన్నా వచ్చి మీ అబ్బాయి గొప్ప పండితుడు అండి, ఏదో అవధానాలు చెప్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు, అబ్బా గొప్ప వాడికి అన్నారమ్మా అంటే వాడి తలకాయ వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలే లేరండి. ఆ తర్వాత పిల్లలు లేకపోతే నేను అపండితుడిని ఎలా అవుతాను? నాకు అది అర్థమయ్యేది కాదు. ప్రేమ అన్నమాట. ఇంకా తర్వాత పిల్లలు పుట్టరు అనేసి ఆ చివరి పిల్లాడు లేదా పిల్ల అపురూపంగా కనపడతారు. ఏదైనా మధుర పదార్థం చూడండి, అయిపోతుంది అనుకుంటే వెంటనే తినం, ఆపి తింటాం. అయిపోతుందేమో అది బాగా ఉంది అన్నప్పుడు తొందరగా తింటాం. పిల్లల ప్రేమ కూడా అంతే. అందుకని నా మీద ప్రేమ కొంచెం ఎక్కువై వాళ్ళకి ఇబ్బంది ఒకటి నాకు ఇచ్చారు. 4 ఎకరాల భూమియును 4 దిశలు గిరిగేసినట్లుగా వెలుగుచునున్న బట్టతల పెన్నిధిగా దయచేసినావు మా 4 అన్నదమ్ములకు. నాపై ప్రేమ రవంత ఎక్కువై కల్గగజేసినావు జనక అవధాన కళానుబంధము. నాపై ప్రేమ రవంత ఎక్కువై కల్గగజేసినావు జనక అవధాన కళానుబంధము. ఏ లోకంబుల నుండి చూచెదవు తండ్రి, ఈ లోకంబుల నుండి చూచెదవు తండ్రి, ఈ కుమారార్భముండు ఈ లోకముల ఇట్టి పండితులలో ఈ గౌరవం వందగా. నేను ఇక్కడికి వచ్చే వరకు దూర్పల ప్రభాకర్ శర్మ గారు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు, లేకపోతే మానేసేవాడిని. నాకు కూర్చోవాలంటేనే భయంగా ఉంటుంది. బట్ పద్యాలు ఎక్కడ చూద్దాం. ఆయన సంస్కృతంలో శతావధాన మహానుభావుడైన అటువంటి వాడు యుగానికి ఒకడు పుడతాడు ప్రభాకర్ శర్మ గారు అంటే. అటువంటి కాళిదాసు శ్లోకాలని కాల్పి పుట్టువాడికి కూడా అర్థమయ్యేలా చెప్పగలడు. ఇక ఆయన పద్యకి అంతకంటే మాధుర్యం. వాళ్ళ ఇంటికి వచ్చే చాకలి మంగలి కూరగాయల వాడు చేత సంస్కృతం మాట్లాడాల్సిందే. ఆయన పట్టుదల అంటే అటువంటి పండితుల మధ్యలో ఎంత గౌరవం జరగడం అంటే ఎంత జన్మల అదృష్టం, అది తల్లిదండ్రుల పుణ్యం. అందుకని నాకు అనిపిస్తుంది ఇవన్నీ దక్కే. అయినా చూడవలసిన వాళ్ళు చూడాలని అనుకుంటాం కదా. ఏ లోకంబున నుండి చూచెదవు తండ్రి, ఈ కుమారార్భకుండు ఈ లోకమున ఇట్టి పండితులలో ఈ గౌరవం వందగా మరోకమ్మని తిట్టినావు. 10వ తరగతిలోనే ఏవో ఉత్పలమాల చంపకమాల అని పచ్చికలను ఏదో రాసేవాడు. ఊరికి గణాలు కలిసేలాగా ఏది ఉండదు, ప్రాస ఉండదు. ఏదో రాసేవాడు ఊరికి గణాలు కలిస్తే చాలే, దానికే వేసుకునేవాడు.